ఒకప్పుడు సౌత్ ఇండియాలో చక్రం తిప్పిన హీరోయిన్. వెండి తెరపై అందం, అద్భుతమైన నటనతో కట్టిపడేసిన ఆమె యొక్క వ్యక్తిగత జీవితం మాత్రం ఎంతో విషాదకరంగా ముగిసింది. ప్రాణం కంటే ఎక్కువగా ఓ హీరోని ప్రేమించింది. కానీ ఆ బంధం పెళ్లి వరకు చేరలేదు. చివరకు తన వివాహ జీవితం సైతం సంతోషంగా సాగలేదు. భర్త చేతిలో దారుణంగా మోసపోయింది. ఆ తర్వాత కోట్ల ఆస్తులను పేద విద్యార్థులకు దానం చేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మీకు కనుక మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఆమె ఎవరో కాదు, అలనాటి అందాల తార, సీనియర్ హీరోయిన్ శ్రీవిద్య గారు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్. చూడచక్కని రూపం, సహజ నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకొని అందం, అభినయంతో ఇండస్ట్రీని ఏలేసిన ఆమె చిన్న వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టారు. తమిళంతో పాటు తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో నటించారు. కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే ఓ స్టార్ హీరోను ప్రాణంగా ప్రేమించారు. కానీ తమ ప్రేమకు తల్లి అడ్డు చెప్పడంతో వీరి బంధం పెళ్లి వరకు చేరలేదు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న భర్త చేతిలో దారుణంగా మోసపోయింది. దీంతో కొన్నాళ్ళకే అతడితో విడాకులు తీసుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీతో సహా అనేక భాషా చిత్రాల్లో నటించింది. శ్రీవిద్య గారు 1953లో చెన్నైలో జన్మించారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఇండస్ట్రీకి చెందినవారే. దీంతో చిన్నప్పుడే సంగీతం నేర్చుకుంది. చిన్న వయసులోనే భరతనాట్యం కూడా నేర్చుకుంది. కానీ కుటుంబంలోని ఆర్థిక సమస్యతో చదువును మధ్యలోనే ఆపేసి సినీ రంగంలోకి అడుగుపెట్టింది. 14 సంవత్సరాల వయసులో 1966లో శివాజీ నటించిన తిరువరుత్ సల్వర్ చిత్రంతో బాలనటిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత 1969లో చతురంగం చిత్రంతో కథానాయికగా అరంగేటం చేశారు శ్రీవిద్య గారు. తక్కువ సమయంలోనే స్టార్ హీరోలకు జోడీగా కనిపించి మెప్పించారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అయితే కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే కమల్ హాసన్తో ప్రేమలో పడింది. వీళ్ళిద్దరూ కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. అయితే వీరి బంధానికి శ్రీవిద్య గారి తల్లి ఒప్పుకోలేదు. దీంతో కమల్ హాసన్ అండ్ శ్రీవిద్య ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ జార్జ్ థామస్ని వివాహం చేసుకున్నారు. కానీ ఆమె వైవాహిక జీవితం అంత సంతోషంగా సాగలేదు. తన భర్త కోసం క్రైస్తవ మతంలోకి మారిపోయింది. అలాగే సినిమాలకు సైతం దూరంగా ఉండిపోయింది. కానీ ఆమెను నటించాలని, డబ్బు సంపాదించాలని భర్త టార్చర్ చేశారు. అలాగే ఆమెకు 3 సార్లు అబార్షన్ చేయించుకోవాలని వేధించారట. జార్జ్ తనను డబ్బు సంపాదించే యంత్రంగా భావిస్తున్నాడని గ్రహించి అతనికి విడాకులు ఇచ్చారు శ్రీవిద్య గారు. 1980లో తన భర్త జార్జ్తో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత తిరిగి సినిమాల్లోకి వచ్చారు. 2003లో ఆమెకు వెన్నుముక్క క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. దీంతో కొన్నాళ్ల పాటు అనారోగ్య సమస్యలతో బాధపడారు. తన ఆస్తులను పేద విద్యార్థులకు ఇస్తున్నట్టు వీలునామా రాసి 2006లో 53 సంవత్సరాల వయసులో కన్నుమూశారు శ్రీవిద్య గారు. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.